మనమందరం పిల్లరా ఆశీర్వదించబడ్డ బిడ్డలం అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. వీఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని యొక్క జీవం గల దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి వచ్చాం. ఎంతో మందికి ఇలాంటి భాగ్యము లేదు. ఎంతో మందికి ఇలాంటి భాగ్యం లేదు. ఎంతో మంది ఎన్నో సమస్యలు ఇరుకపోయారు, ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. దేవుని సన్నిధికి రాలేక దూరంగా ఉంటున్నారు. వారి కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. సో మనం దేవుడు ఇచ్చిన ఆస్తులు బట్టి దేనికి వందనాలు. ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎంతోమంది రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎంతోమంది క్లబ్బులు పబ్బులు తాగుతూ తందనలాడుతూ దేనా స్తోత్రం ఈ లోకములో హల్లెలూయా దేవుడు లేని బిడ్డలుగా జీవిస్తున్నారు. దేనా స్తోత్రం. కానీ దేవుడైతే నీకు నాకు మంచి తరుణం ఇచ్చాడు, మన సృష్టికర్త దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. మన సృష్టికర్తన దేవుని దగ్గరికి రావడానికి, మన సృష్టికర్తన దేవుని ఆరాధించి స్తుతించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యానికి బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆమేన్. ఉదయకాలమే నిన్న మనం నీ నోరు బాగా తెరువు, నేను నీ నోటి నింపుతా అంటాడు. ఆమేన్. ఎస్ పిల్లలు, వీ షుడ్ నాట్ బి క్వైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని సందులో నిశ్శబ్దంగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. సైతాను గానికి ఒకటి కోపం పిల్లలు. ఎవరైతే నోరు తెరిచి దేవుని మహిమపరుస్తారో, ఎవరైతే దేవుని స్తుతించి గణపరిచి ఆరాధిస్తారో వాళ్ళంటే దానికి ఇష్టం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఇట్ వాంట్ టు స్నాచ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను దోచుకోవడం అని ఇష్టం. కాబట్టి మనము దేవుని మహిమపరచాలి. మన స్తుతుల ద్వారా, మన నోటి ద్వారా, మన జీవితం ద్వారా, మన శరీరం ద్వారా, మన ప్రాణం ద్వారా దేవునికి మహిమ కలిగే విధంగా జీవించాలి. అప్పుడే మన బ్రతుకులు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉంటాయి. ఆమేన్. ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆమేన్. మన దేవుడు తన సంఘాల మధ్యలో తిరిగే దేవుడు. ఆమేన్. సంఘం అంటే ఆయనకి చాలా ఇష్టం. గాడ్ లవ్స్ ద చర్చ్. ఆమేన్. బికాస్ హీ హాస్ పర్చేస్డ్ విత్ హిస్ ప్రేషియస్ బ్లడ్. ఆమేన్. తన అమూల్య రక్తం ఇచ్చి కొన్నాడు పిల్లల. దేనా స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వధువు సంఘంగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దాని కొరకు ప్రాణం పెట్టాడు. దేనా స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియదినరా, మనం ఆ దేవుని కొరకు మనం కూడా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ దేవునికి మహిమకరంగా జీవించాలి. ఆమేన్. ఎల్లప్పుడూ మనలో దేవుని ప్రేమ ఉబ్బుకుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనలో నుంచి దేవుని ప్రేమ ఉబ్బుకుతూ ఉండాలి. దేనా స్తోత్రం కలగా. దేవుని పట్ల హౌ షుడ్ ఐ వర్షిప్ గాడ్, హౌ షుడ్ ఐ గ్లోరిఫై గాడ్. నా దేవుని ఎలాగ నేను ఆరాధించాలి, నా దేవుని ఎలాగ గణపరచాలి, నా దేవుని ఎలాగ మహిమపరచాలి, నా ద్వారా, నా పిల్లల ద్వారా, నా కుటుంబం ద్వారా, నా భర్త ద్వారా, నా భార్య ద్వారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. అందుకే బైబిల్లో పిల్లరా చాలాసార్లు దేనా స్తోత్రం మనుషులు దేని మాయపరచలేక దేవుని శాపాలు పొందుకున్నారు. బెల్షాజర్ రాజు గురించి మనకు అందరూ తెలుసు. ఆయన ప్రాణము, ఆయన శరీరము, ఆయన జీవితం, ఆయన ప్రాణము ఎవరి వశంలో ఉందో ఆయన దేవుడు ఏం చేయలేదు. ఆ దేవుని ఏం చేయలేదు, ఆయన మహిమపరచలేదు. ఆ వ్యక్తిని దేవుడు చూసినప్పుడు ఆ తూకంలో ఏమైపోయాడంట, తక్కువగా కనబడ్డాడు. ఆమేన్. బికాజ్ యూ డిడ్ నాట్ వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించలేదు, దేవుని స్తుతించలేదు, దేవుని పట్ల తన హల్లెలూయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. దేనా స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దేనా స్తోత్రం. ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని మహిమపరుస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం. బికాజ్ దెర్ ఇస్ ఎ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ ఆనందం, సంతోషం. సంపూర్ణ ఆనందం, సంతోషం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. హల్లెలూయా. సైతానికి అది ఇష్టం లేదు. ఈ పిల్లలు ఎప్పుడు చూడు వీళ్ళు ఏం కావాలి, ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలి. అందుకే వీళ్ళ జీవితాల రోగాలు తేవాలి, ఆర్థిక ఇబ్బందులు తేవాలి, గొడవలు తేవాలి, ఇంట్లో సమాధానం లేకుండా చేయాలి, అందరిని చిందరవందర చేసేయాలి. హల్లెలూయా. గుట్టకొని పుట్టకొని చేసేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సైతాన్ గానికి ఇష్టం లేదు పిల్లలు. దేనా స్తోత్రం. దేవుని పిల్లలు ఆనందంగా సంతోషంగా ఉంటూ ఆశ్రయించబడుతూ దీవించబడుతూ ఎల్లప్పుడూ దేవునికి మహిమకరంగా జీవించడం సైతాన్ గానికి ఇష్టమో లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు అంటాడు, హల్లెలూయా, ఫిలిప్పు 4:4 ఏమంటాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించండి. హల్లెలూయా. లెట్ ఆల్ ద పీపుల్ నో దీస్ ఆర్ ద జాయస్ పీపుల్. హల్లెలూయా. ప్రజలందరూ తెలుసుకోవాలి, వీరు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించే బిడ్డలు. ఆమె ఎప్పుడు చూడు ఆనందమే, ఎప్పుడు చూడు సంతోషమే, ఎప్పుడు చూడు ఖుషే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దుఃఖాలు వీళ్ళ మీద కనబడవు. ఆమేన్. హల్లెలూయా. కన్నీళ్ళు వీళ్ళలో కనబడవద్దు. దేనా స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే మన దేవుడు మన దుఃఖ దినాలు
సమాప్తం చేసేసాడు. అందుకే కీర్తనకాడు అంటాడు, ప్రభువా నీ నామాన్ని స్తుతిస్తాను, ఆరాధిస్తాను, గణపరుస్తాను. ఎందుకంటే కన్నీళ్లు విడకుండా నా కళ్ళను జారి పడకుండా నా పాదాలని తప్పించున్నావు. మన కన్నీళ్లు తుడిచే దేవుడు ఆ దేవుడు, జారి పడకుండా నిన్ను కాపాడే దేవుడు ఆ దేవుడు. దినా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. యెహోవా యందు ఆనందించిన వాళ్ళు మీరు ఏమవుతారు? బలం పొందుకుంటారు. హల్లెలూయా. దట్ సీక్రెట్ వి డజంట్ నో. ఎల్లప్పుడూ మన జీవితాల్లో హల్లెలూయా ముఖమంతా ఏదో పోటుకున్నట్ల హల్లెలూయా, జీవితంలో ఏదో హల్లెలూయా పోటుకున్నట్టు దినా స్తోత్రం. అందుకనిగా పిల్లారా, మన శరీరాలు ఏమైతే రోజు రోజు కృషించిపోతాయి, కృంగిపోతాయి. డోంట్ గివ్ దట్ ఛాన్స్ టు డెవిల్. ఆమేన్. సాతానుకు ఆ తరుణం ఇవ్వకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆనందిస్తుండండి. ప్రైజ్ ది లార్డ్. రిసీవ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా. అందే ఆనందం ఎక్కడ ఉంటుంది? మన దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉంటుంది. దినా స్తోత్రం కలుగాక. అప్పుడు చూడండి పిల్లల దిన మేము వెంటాడుతున్న రోగాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళన్నీ పరార్. ఆమేన్. వీరు ఇన్నర నాయన, వీరు ఎప్పుడు కూడా దేవుళ్ళు ఆనందించే ప్రజలు. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుళ్ళు ఆనందించే ప్రజలు. దినా స్తోత్రం కలుగాక. కాబట్టి ప్రియ దేవుని దినా స్తోత్రం ఆనందిస్తాం, ఆనందంతో దేవుని సన్నిధికి వస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హల్లెలూయా ఆనందగానాలు పాడుతూ దేవుని మందిరానికి మనం రావాలంట. ఆమేన్. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రియ దేవుని స్తోత్రం. దేవుడు మనక కన్నీళ్లు తుడిచేశాడు. ఆమేన్. మన పాపాలు, శాపాలు, రోగాలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మన బాధలు, మన మరణ శిక్ష అంతా యేసయ్య ఆ శిలువలో మోసుకున్నాడు. ఆమేన్. వీఆర్ ఫ్రీ. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. వీ హ్యావ్ గాట్ ద ఫ్రీడమ్. ఆమేన్. కాబట్టి అందుకే బైబిల్ అంటాడు, మాటి మాటికి మీరు మళ్ళా దాస్యమన కాడి కింద చిక్కుకొనకుడి అంటాడు. ఆమేన్. హల్లెలూయా. దాస్యం అనే కాడి కిందకి ఎప్పుడు చిక్కుంటాం? ఎప్పుడైతే మనం ఏడుస్తామో, దుఃఖపడతామో, బాధపడతామో, దేనా స్తోత్రం, సైతానికి చోటిస్తాం, దేవునికి చోటు ఇవ్వాలి. ఆమేన్. మై గాడ్ ఈజ్ విత్ మీ. నా దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రియ దేవుని దినా స్తోత్రం కలుగాక. కాబట్టి దినా స్తోత్రం కలుగాక. ప్రియ దేవునిరా, ఎప్పుడు కూడా మనం ప్రభువులో ఆనందిస్తూ దీవెనకరంగా మహిమకరంగా బ్రతుకుదాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం ఈ ఉదయం ధ్యాన నిమిత్తమై. అవును పిల్లారా, ఎన్నోసార్లు సైతాన్ గానిక పని. దినా స్తోత్రం కలుగాక. ఈ కన్నీళ్లు చూడండి, పొలం పాడైపోయిందంట, కష్టాజితం పాడైపోయింది. దినా స్తోత్రం కలుగాక. పొలం పాడైపోయాను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించను, కృత ద్రాక్ష రసము లేకపోయాను, తైల వృక్షములు వాడిపోయాను. కాబట్టి నా ప్రియదిముల ఈ అంత్య దినంలో దినా స్తోత్రం కలుగాక. చాలా మంది జీవితాలు, చాలా మంది కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు. దినా స్తోత్రం. ఎటు చూసినా బాధలు, ఎటు చూసినా కన్నీళ్లు. దినా స్తోత్రం కలుగాక. ఎక్కడ చూసినా ఇబ్బందులు. దినా స్తోత్రం. నరులకు సంతోషమేమియు లేకపోయాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నరులకు సంతోషం లేదండి. దినా స్తోత్రం కలుగాక. అన్ని ప్రియులారా, పంటలు చెడిపోయినాయి, ద్రాక్ష చెట్లు చెడిపోయినాయి, ఓ పరిస్థితులు గాబరా ఉన్నాయి. దేనా స్తోత్రం కలుగాక. ఈ అంచి దినంలో దేనా స్తోత్రం కలుగాక. నరుల హృదయాల్లో భయం భయం భయం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రైజ్ ది లార్డ్. కుటుంబంలో ఏం జరుగుతుందో ప్రైజ్ ది లార్డ్. ఆర్థిక సమస్యలు ఏమైతే హల్లెలూయా, ఏ రకాల సమస్యలు దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులను దుఃఖపరుస్తా ఉన్నాయి. దినా స్తోత్రం. ఉదయకాలం ఏ దుఃఖంతో వచ్చావు? దినా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ పరిస్థితి అలా ఉన్నది. దినా స్తోత్రం కలుగాక. నీ ప్రార్థనలకు జవాబు దొరకలేమో. దినా స్తోత్రం. ఓ జీవితంలో సమస్యలు, కష్టాలతో సమాధానము, శాంతి లేకున్నాము. దినా స్తోత్రం కలుగాక. ప్రియ దేవుని దినా స్తోత్రం కలుగాక. ఈ దినాల్లో ప్రియులారా, ప్రపంచం చూసినప్పుడు లోకములో ఏ ఇంటికి వెళ్ళినా ప్రైజ్ ది లార్డ్ సమస్యలే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరిని పలకరించినా సమస్యలే. దినా స్తోత్రం. ఎవరిని పలకరించినా హల్లెలూయా కన్నీళ్ళే. దినా స్తోత్రం కలుగాక. ఎవరిని కదిలించినా కన్నీళ్ళే. హల్లెలూయా. ఎట్లా బాగున్నారంటే ఏం బాగయ్యా, పిల్లలిలాగా అయిపోయారు. ఆమేన్. ఉద్యోగాలు లేవు. ప్రైజ్ ది లార్డ్. సమస్యలు. గ్లోరీ టు గాడ్. ఎన్నో రకాల కష్టాలు, కన్నీళ్ళు. దినా స్తోత్రం. ఎంతో కుటుంబాల అనారోగ్యాలు. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ అంటుంది పిల్లల దినా స్తోత్రం ఏమంటుంది? నరులకు
సంతోషమేమీ లేకపోయాను. దినాస్తోత్రం కలగాక. కాబట్టి దినాస్తోత్రం కలుసుగా పిల్లరా, దినాస్తోత్రం మనము దేవుని సన్నిధిలో మొరపెట్టుకునాల్సిన వరం అంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. 9వ వచనం ఏమంటూ చదవ. 9వ వచనములో నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయాను. హల్లెలూయా. నైవేద్యము పానార్పణలు ప్రార్థనలు ఆగిపోయాయి, సహవాసం ఆగిపోయింది. ఓ సేవ హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అభివృద్ధి చెందలేక ప్రైజ్ ద లార్డ్ నైవేద్యములు ప్రాణార్పణలు యెహోవా మందిరానికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. ఆమేన్. యాజకులు అంగలారుస్తున్నారు. ఏమైపోయింది ప్రభువా? ప్రార్థనకు రావడం లేదు, హల్లెలూయా, సహవాసానికి రావడం లేదు ప్రజలు. దినాస్తోత్రం. దాని నుంచి పిల్లరా హల్లెలూయా శాపాలు వెంటాడుతున్నాయి. వారు దేవుని మందిరకు రాని కారణంగా, పానార్పణలు ఆగిపోయిన కారణంగా, ప్రార్థనలు ఆగిపోయిన కారణంగా, సహవాసాలు ఆగిపోయిన కారణంగా, దేవుని ఆశ్రయించని కారణంగా దినాస్తోత్రం కలుగాక. హల్లెలూయా. పొలాలు పాడైపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. దినాస్తోత్రం. కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. దినాస్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు దినాస్తోత్రం. ద్రాక్షారసము, కొత్త ద్రాక్షారసము లేదు, కొత్త ఆశీర్వాదాలు లేవు, కొత్త దీవెనలు లేవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటాడు, పాతవి గతించని ఇదిగో సమస్తము క్రొత్తవాయను. హల్లెలూయా. నూతన శక్తి, నూతన బలము, నూతన అభిషేకము, నూతనత్వము. హల్లెలూయా. ఎవ్రీ డే షుడ్ ఇంక్రీజ్. ఆమేన్. హల్లెలూయా. నూతన బలం మనలో రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఆత్మలో బలం రావాలి, ఆత్మలో ఆశ రావాలి. ప్రైజ్ ద లార్డ్. రోజు రోజు దేవుని పట్ల, దేవుని సేవ పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని సహవాసం పట్ల ప్రేమ ఎదగాలి. హల్లెలూయా. కానీ తరిగిపోతాం. దినాస్తోత్రం. సమయం సమీపిస్తున్న కొలది మీరు బాగుగా కూడుకోండి, బాగుగా ప్రార్థన చేయండి పిల్లరా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు హల్లెలూయా యుద్ధాలు చేస్తున్నారు. హల్లెలూయా. ఇరాన్ ప్రజలు యుద్ధాలు చేస్తున్నారు. ఓ భయంకరంగా 2 పెద్ద దేశాలు 2 సైడ్లు అయిపోయాయి. ప్రపంచం వారికి దీనికి చాలా గొప్ప ప్రమాదకరం. ఎందుకంటే హల్లెలూయా, ఇది హల్లెలూయా వరల్డ్ వార్కు, ప్రపంచ యుద్ధానికి పోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎటు చూసినా కూడా పిల్లరా హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఓ స్టాక్ మనకి క్రాష్ అయిపోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. పీపుల్ హ్యాస్ టు సఫర్. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది ఉద్యోగాలు పోయే పరిస్థితులు, చాలా మందికి తిండి దొరకని పరిస్థితులు, చాలా మందికి హల్లెలూయా కష్టాలు కన్నీళ్ళు వచ్చే పరిస్థితులు. దినాస్తోత్రం. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధ ఘోషలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నరులకు సంతోషం ఎక్కడా లేదు. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుని స్తోత్రం. ఆ కన్నీళ్లకు పరిష్కారం, మన కన్నీళ్లకు పరిష్కారం ప్రియులారా. అందుకే ఇక్కడ యెహోవా పరిచర్య చేయ యాజకులు అంగలార్చుతున్నారట. నరులకు సంతోషం లేదు, అందరు కన్నీళ్లు 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 కన్నీళ్ళే. కాబట్టి పిల్లరా, ఈ కన్నీళ్లు పోవాలంటే దేనా స్తోత్రం కలగాక. కన్నీళ్లు పోవాలంటే దేనా స్తోత్రం కలగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి క్రమంగా రావాలి. దినా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి సమయానికి ఎంత వీలుంటే అంత దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మహిమ చెల్లించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతో మందికి వారి కడుపే వారి దేవుడు, వారి ఉద్యోగమే వారి దేవుడు, వారి పిల్లలే వారి దేవుడు, వారి భవిష్యత్తే వారి దేవుడు, వాళ్ళ వ్యాపారమే వాళ్ళ దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దానికి 2వ స్థానం ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటి స్థానం దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొదటి స్థానం దేవునికి ఇచ్చింది నా స్తోత్రం. దేవుని దగ్గరకు వస్తే ప్రియ దేవుడా, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేనా స్తోత్రం కలగాక. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఉదయకాలం నా ప్రియ దేవుడా, ఏ కన్నీళ్లతోనే వచ్చావు నాకు తెలియదు, ఏ బాధతో వచ్చావు. దేనా స్తోత్రం. గాడ్ నోస్ యువర్ హల్లెలూయా ప్రాబ్లం. ఆమేన్. నీ సమస్య దేవునికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. కుటుంబం హల్లెలూయా సమస్యలు ఉందేమో, ప్రార్థన జాబ్ దొరకడం లేదేమో, పిల్లల విషయం బాధపడుతున్నాము. దేనా స్తోత్రం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము. దేనా స్తోత్రం కలగాక. హల్లెలూయా. వాటన్నిటి మనం ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఆమేన్. హల్లెలూయా. నీ పనుల భారం, నీ పనుల భారం, నీ కుటుంబ భారం, నీ పిల్లల భారము దేవుని పైన మోపుడి అంటాడు. ఆమేన్.
అప్పుడు మీ ఉద్దేశములు సఫలమవుతాయా? మన మీదనే మోసుకొని మనం ప్రయాసపడితే లాభం లేదు పిల్లల. దినా స్తోత్రం. దేవుడు అంటాడు, మీ కాడి నా మీద మోపండి, నా కాడి మీరు మోయండి. ఆయన కాడి మనకు సులువు, మన కాడి దేవునికి సులువు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన కాడి మనం మోస్తే మనం కృంగిపోతాం పిల్లరా. మన కాడి మనం మోస్తే పిల్లరా చతికిల పడిపోతాం. దినా స్తోత్రం. మన కాడి దేవుని పైన మోపి దేవుని కాడి మనం మోసుకుంటే, దేవుని కాడి ఏంటండి? సువార్త సేవ, దేవునికి సాక్షిగా బ్రతకడం, దేవుని సన్నిధిలో మోకరిల్లడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం, దేవుని కొరకు బ్రతకడం. దేనా స్తోత్రం కలుగాక. అప్పుడు పిల్లలు దేనా స్తోత్రం కలుగాక, మీ జీవితాలు దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లలు, డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్. చాలాసార్లు మన జీవితంలో మన సొంత జ్ఞానం నాకు కూడా జ్ఞానం ఉంది, నాకు కూడా తెలివి ఉంది. దేనా స్తోత్రం కలుగాక. బైబిల్ అంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, నీ పూర్ణ హృదయంతో, ఆమేన్, పూర్ణ హృదయంతో, టోటలీ, ఆమేన్, వితౌట్ ఎనీ డౌట్, ప్రైజ్ ది లార్డ్, వితౌట్ ఎనీ హీచ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంత హృదయం దేవుని తట్టు, కొంత దేవుని మనుషుల తట్టు కాదు ప్రియులారా. ఆమేన్. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా. నమ్మిక ఉంచాలి పిల్లలు. దినా స్తోత్రం. హల్లెలూయా. నమ్ముట నీవైతే నమ్మవాడికి సమస్తము సాధ్యం అంట. నమ్ముట నీ వలన అయితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మిక మాత్రం, ప్రైజ్ ది లార్డ్, నమ్మిక మాత్రం ఉంచు అంటాడు. దినా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునిపై నమ్మిక మాత్రం ఉంచాలి ప్రియుల. దినా స్తోత్రం. ఎలాగంట? పూర్ణ హృదయముతో, ఆమేన్, పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దెన్ యూ విల్ సీ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. అద్భుతాలు చూస్తావు ప్రియ దేవుడా. హల్లెలూయా. ఆశ్చర్యకార్యాలు చూస్తావు. దినా స్తోత్రం. మహిమగల కార్యాలు చూస్తావు. హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని పైన భారం వేయాలి. దినా స్తోత్రం. అంతేమంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన, మన క్రియలు, మన జీవిత విధానం, మన జీవితం మీద ఎల్లప్పుడూ దేనిపైన మనం ఏం చేయాలి? భారం వేయాలి. హీ విల్ ఓపెన్ ద డోర్స్. ఆమేన్. ఆయన ద్వారాలు తెరుస్తాడు. గ్లోరీ టు గాడ్. ఆయనే సమస్త కార్యాలు చేస్తాడు. దినా స్తోత్రం. నీ ప్రత్యాశ తీర్చే దేవుడు ఆ దేవుడు. హల్లెలూయా. ఆయన పైన భారం వేయాలి, ఆయన పైన హల్లెలూయా ఆనుకునాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. దినా స్తోత్రం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ త్రోవలన్నీ సరళం. ప్రైజ్ ది లార్డ్. నీ ఆటంకాలను తీసేస్తాడు, నీ బాధలన్నీ తొలగించేస్తాడు. దినా స్తోత్రం కలుగాక. హీ విల్ డూ ద వండర్స్ అండ్ మిరకల్స్. కాబట్టి నా ప్రియ దేవుడు, దినా స్తోత్రం. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తన కుమారుడు తీసుకు, అయ్యా నా కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసయ్య, నేను ఇది చేస్తా, నమ్ముతున్నావా? ఆమేన్, హల్లెలూయా. అయితే నమ్ముతున్నానయ్యా అన్నాడు. వెంటనే ఏదంట? వెంటనే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇమ్మీడియట్లీ వాస్ బీన్ సెట్ ఫ్రీ. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పైన అలాంటి నమ్మకం, విశ్వాసం. దేనా స్తోత్రం. చూడండి పిల్లలు, మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు ఆ దేవుడిగా ఉంటున్నాడు. దినా స్తోత్రం కలుగాక. మన పరిస్థితులు మార్చే దేవుడు అంటున్నాడు. దినా స్తోత్రం. మన పరిస్థితులు మార్చే దేవుడు ఆ దేవుడు. హల్లెలూయా. న్యాయాధిపతులు 11:9 యెఫ్తా ఈజ్ వన్ ఆఫ్ ద రిజెక్టెడ్ క్యాండిడేట్. ఆమేన్, హల్లెలూయా. యెఫ్తా ఇంట్లో నుంచి తీసివేయబడ్డాడు. దినా స్తోత్రం కలుగాక. యెఫ్తా బ్రతుకు చూడండి పిల్లలు, ఆయన ఒక వేశ్య కుమారుడు. హి వాస్ బీన్ రిజెక్టెడ్ ఫ్రమ్ హోమ్. ఆ గిలాద్ అనేటువంటి వ్యక్తికి ఇంకా పిల్లలు కాగా, ఆ పిల్లలంతా నిజమైన భార్య పుట్టిన పిల్లలు, అరే నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మా ఇంట్లో ఉండడానికి అధికారం లేదు. యు ప్లీజ్ గెట్ అవే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టేశారు పిల్లలు. స్తోత్రం. వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? హల్లెలూయా, టోబు దేశమున పోయి నివసిస్తున్నాడు. దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు పిల్లరా, ఈ యొక్క రిజెక్టెడ్ మ్యాన్, ప్రైజ్ ది లార్డ్,
ఈజ్ రిజెక్టెడ్. హల్లెలూయా. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ ఆయన రిజెక్ట్ చేసి ఇంటికి వెళ్ళగొట్టేశారు. దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన కన్నీళ్లతో ఉండొచ్చు, మన ఆయనతో నాకు సంబంధం లేదు, మా యొక్క కుటుంబంతో సంబంధం లేదు. ప్రైజ్ ద లార్డ్. ఐ హావ్ బీన్ అలోన్ నౌ. ఆమె ఒంటరిగా ఉన్నాడు, ఏదో అల్లరి పిల్లలు వచ్చి ఆయనతో సావాసం చేస్తున్నా, కానీ అలాంటి వాడు మళ్ళీ వాళ్ళకి అవసరం పడ్డది. ఆమేన్, హల్లెలూయా. 9వ వచనం చదువుకున్న ప్రకారం పిల్లరా, గిలాదు పెద్దలందరూ కూడా ప్రైజ్ ఆయన దగ్గరకు వచ్చారంట. ఆమేన్. కాబట్టి పిల్లలు చాలాసార్లు మన జీవితంలో అనుకుంటాం, హల్లెలూయా, మనల్ని లెక్క చేసే వాళ్ళు ఎవరు లేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన బంధువులు మన లెక్క చేయడం లేదు. దేనా స్తోత్రం. కుటుంబీకులు లెక్క చేయడం లేదు. హల్లెలూయా. రక్త సంబంధం లెక్క చేయలేం. ప్రైజ్ ద లార్డ్. ఒంటరి వారిగా దేనా స్తోత్రం. కానీ పిల్లరా, బైబిల్ అంటుంది హల్లెలూయా, హల్లెలూయా, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. కాబట్టి పిల్లల యొక్క సమాజంలో మనం తృణీకరించబడాలనుకుంటున్నాము. దేనా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునిలో మనం బలంగా ఉంటే దేనా స్తోత్రం కలను గాక. అలాంటి రిజెక్టెడ్ వాడు దేవుని కృపను బట్టి ఏమైపోయాడు? ప్రధానిగా మారిపోయాడు. ఆమెన్. అమ్మోనీయులతో పోయి యుద్ధం చేసి ఆయన ఏం చేశాడు? జయం తీసుకొచ్చేశాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుడు దేనా స్తోత్రం కలను గాక. మన జీవితాలు మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. మన పరిస్థితులు మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేనా స్తోత్రం కలను గాక. చాలాసార్లు మనం పరిస్థితులు కృంగిపోతాం. ఆమెన్. మన జీవితాల్లో సమస్యలు చూసి మనం ఏం చేస్తాం? కృంగిపోతాం. రోగాలు చూసి కృంగిపోతాం, బాధలు చూసి కృంగిపోతాం, పరిస్థితులు చూసి కృంగిపోతాం. హల్లెలూయా. కానీ మన దేవుడు కృంగదీసే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. హి విల్ మేక్ యూ ద హల్లెలూయా కార్నర్ స్టోన్. ముఖ్యమైన మూలరాయిగా చేసే దేవుడు ఆ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని దేనా స్తోత్రం కలుగాక. దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎఫ్తాలాగా మన జీవితాలు కూడా దేనా స్తోత్రం. ఓ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒంటరి జీవితం, కష్టాలు, కన్నీళ్లు, రోగాలు, బాధలు ఉన్నాము. దేనా స్తోత్రం. కానీ మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు. దేనా స్తోత్రం కలగా. కానీ ఎప్పుడు కూడా మన ప్రియులారా, ఏ పరిస్థితి కూడా దేవునికి దూరం కాకూడదు, దేవుని సహవాసానికి దూరం కాకూడదు. దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సంఘానికి దూరం కాకూడదు. ప్రైజ్ ద లార్డ్. సహవాసానికి దూరం కాకూడదు, ప్రార్థనకు దూరం కాకూడదు. దేనా స్తోత్రం కలగాక. వీ షుడ్ బి ఆల్వేస్ బీ స్టెడ్ ఫాస్ట్. ఆమెన్, హల్లెలూయా. ఎడతెగక మనం దాంట్లో ఉండాలి. దానియేలు జీవితం చూడండి పిల్లలు. దానియేలు ఆత్మీయ విషయంలో చూస్తే ప్రైజ్ 70 సంవత్సరాలు ప్రైజ్ క్రమంగా ప్రార్థన చేస్తుండేవాడంట. ఆమెన్. 70 సంవత్సరాలు ప్రియులారా, ప్రతిరోజు ప్రార్థన. గ్లోరీ టు గాడ్. ఆమెన్. కాబట్టి పిల్లరా, దేవుని ప్రార్థించడంలో క్రమంగా ఉండాలి. దేవుని వాక్యం ధ్యానించడంలో మనం క్రమంగా ఉండాలి. దేనా స్తోత్రం కలగాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఆరాధనకు వచ్చేలో క్రమంగా. కాబట్టి పిల్లల క్రమం. దేనా స్తోత్రం. డిసిప్లిన్, క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ అది అంటది, అక్రమ ఇస్త్రీ అనేకుల ప్రేమ చలారిపోతుంది. అన్ని క్రమం ప్రియులారు. చూడండి, సూర్యుడు క్రమంగా ఉదయాన్నే వస్తాడు, సాయంత్రం పోతాడు. దేవుడు క్రమంగా చూస్తే అన్ని దేవుడు ఏదైతే లోకంలో సృష్టించాడో అది సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, ప్రైజ్ ద లార్డ్, ఏదైనా కూడా ఋతువులు కానీ అన్ని క్రమంగా టైం ప్రకారం వస్తాయి, టైం ప్రకారం వెళ్ళిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. మన మనుషుల్లోనే వచ్చింది అక్రమం. హల్లెలూయా. మనుషుల్లోనే వచ్చింది సమస్య. హల్లెలూయా. మనము దేని కొరకు సృష్టించబడ్డాము. ఉదయం విన్నాం మన పిల్లరా, దేవుడు మనల్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి దేవుడు మనల్ని చేశాడు. కానీ మనకు అది అర్థం కాదు. దేనా స్తోత్రం. దేవుని ఆరాధించడం వెనుక, దేవుని ఆరాధనకు వచ్చడంలో వెనుక, దేవుని సంఘానికి వచ్చడంలో వెనుకబడుతుంటాం. దేనా స్తోత్రం. అందుకొరకే పిల్లరా, ఈ సైతానుగాడు మన వెనుకబడతాడు, కన్నీళ్ళ పాలు చేస్తాడు, కష్టాల పాలు చేస్తాడు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు చేస్తాడు. దేనా స్తోత్రం కలగాక. కాబట్టి పిల్లలు, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన ప్రేమను కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చినట్టు ఆశీర్వాదాలు, అభిషేకాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లేకపోతే సైతానుగాడు చేస్తాడు, లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. బైబిల్ అంటే నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఆమేన్. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. హల్లెలూయా. లేకపోతే ఏ టైంలో దూరి పడిపోతే మనకు తెలియదు. సైతాన్ కాని పని ఎప్పుడు కూడా మనం దూసుకోవడానికి. కాబట్టి నా ప్రియ దేవుని నా స్తోత్రం కలగాక. దేవునికి మొదటి స్థానం ఇస్తూ హల్లెలూయా. మన యొక్క బలహీనతను చూసుకోకుండా దేనా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.
మన శరీర బలహీనతలు చూసుకోకుండా, మన రోగాలు, కష్టాలు, కన్నీళ్ళు చూసుకోకుండా దేవుని వైపు చూద్దాం. అప్పుడు పరిస్థితులు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రిజెక్టెడ్ పర్సన్ బికమ్ ఏ చీఫ్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ప్రభు యొక్క దృష్టిలో పిల్లరా, తృణీకరించబడ్డవారు మూలకు తలరాయిగా మారిపోతారు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన, డోంట్ లూజ్ యువర్ హార్ట్. ఆమేన్. ఎప్పుడు కూడా మన పిల్లల నిశ్శబ్ద. హల్లెలూయా. మన విశ్వాసంలో బలహీనలు కావకండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సేవలో బలహీనలు కావకండి. దినా స్తోత్రం కలను కాక. ఆమేన్. దేవుని కొరకు నిలబడండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు జీవించండి. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకండి. దినా స్తోత్రం. దేవునికి సాక్షులుగా జీవిద్దాం. కాబట్టి పిల్లలు, దినా స్తోత్రం కలను కాక. హల్లెలూయా. మరి యెఫ్తాలో ఉన్న సద్గుణాలు ఎందుకు అలాగా కారణస్తున్నాయంటే ప్రియులారా, ఆయన పరాక్రమశాలియే కానీ ఎల్లప్పుడూ దేనిపైన ఆధారపడి జీవించేవాడు. మంచి పరాక్రమశాలి, బలము, శక్తి, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. బట్ ఇన్ ఎవ్రీథింగ్ హి వాజ్ డిపెండింగ్ అపాన్ గాడ్. ఆమేన్. దేవుని పైన ఆధారపడ్డాడు. రెండవదిగా చూస్తే పిల్లలు, ఆయన పరాక్రమశాలి కానీ ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. పశ్చాత్తాపడ్డాడు. దేవా, నేను ఇలిసి పారిపోయాను, నా జీవితంలో ఇలాంటి బలహీనతలు. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన వాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పరాక్రమశాలి కానీ దేవుని స్వాస్థ్యాన్ని కాపాడాడు. ఆమేన్. దేవుని స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల కొరకు, దేవుని ప్రజల కొరకు ఆయన పోరాడి ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పరాక్రమశాలి కానీ ఎప్పుడు మాట తప్పని వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఒకసారి మాట ఇచ్చాడంటే అంతే. ఆమేన్. హల్లెలూయా. ఆయన యుద్ధానికి పోయాడు. పాపం యుద్ధం పోయి అన్నాడు, యుద్ధం జయమిస్తే దేవుడా, నేను వచ్చినప్పుడు నాకు ఏది ఎదురుగొస్తే దాన్ని నీకేం చేస్తా? బలిగా అర్పిస్తాను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన యుద్ధానికి పోయాడు, జయం పొందుకున్నాడు. హల్లెలూయా. తిరిగి వస్తుంటే ఎవరు వచ్చారు ఎదురుగా? ఆయన కూతురు. సొంతంగా ఒకటే ఒక కూతురు. పాపం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ కూతురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ కూతురు చూడగానే నాకు గుండె పగిలిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కగానొక కూతురు. ప్రైజ్ ద లార్డ్. మాట తప్పలేదు ఆయన. మాట ఇచ్చాను దేవునికి. ప్రైజ్ ద లార్డ్. ఏది ఎదురిస్తే దాన్ని నీకు నేను చేస్తా? బలి అర్పించేస్తా. తన బిడ్డ కదని మాట తప్పలేదు. ప్రైజ్ ద లార్డ్. కూతురు వచ్చినా కూడా ప్రైజ్ ద లార్డ్. అమ్మా, నా జీవితాన్ని పాడలేపావమ్మా, నేను హల్లెలూయా జయించిన సంతోషం లేకుండా అయిపోయింది. ఏమైపోయింది డాడీ అంటే చెప్పేసింది, ఇలాగ అమ్మా నేను దేవునికి అప్పగిస్తాను, నేను దేవునికి బలిగా నాయన. డోంట్ వరీ, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ యూ టేక్ అన్ ఓత్, నీవేమైతే ఒప్పుకున్నావో దాన్ని చేయని. పాప కూడా ఎంతో మంచిగా సహకరించింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ యవనస్తురాలు దినాస్తోత్రం కలగాక, మాట తప్పకుండా దినాస్తోత్రం. ఆ ఒక్కగానొక కూతురుని ఏం చేశాడు? దేవునికి అప్పగించాడు. కాబట్టి నా ప్రియ దేవుని దినాస్తోత్రం కలగాక. యెఫ్తాలో ఉన్న సుగుణాలు మనం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యెఫ్తాలో ఉన్న సుగుణాలు మనలో కూడా కలిగి ఉండాలి. మన పిల్లల విషయంలో దేవునికి అర్పించడానికి, దేవునికి చెల్లించడానికి, దేవునికి మహిమగా బ్రతకడానికి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మన పిల్లలను దేవునికి అప్పగించాలి. ఆమేన్. ఆమేన్. అప్పుడు చూడండి పిల్లల దినాస్తోత్రం, దేవుడిని అత్యధికంగా ఆశ్రయిస్తాం. కాబట్టి దేనికి వందనాలు చెల్లిస్తాం. ప్రియ దినబెరా, మన కన్నీళ్లను తుడిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన రోగాలు స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన పరిస్థితులు మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దినాస్తోత్రం. కాబట్టి భయపడకండి. దినాస్తోత్రం కలుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేసి దేవుడు ప్రియ దినాస్తోత్రం. ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు. ప్రభువా, పరిస్థితుల్లాగా అయిపోయాయి, కన్నీళ్ళు, కష్టాలు. దినాస్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు పిల్లలు. దినాస్తోత్రం. ఎక్కడ దేవుని మందిలోకి వచ్చారు, దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దినాస్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రభువా, ముందు వలే నేను నీ సన్నిధికి వస్తాను, నీ సందులు గడుపుతాను ఆయన. ఓ ప్రతి హల్లెలూయా కార్యక్రమానికి, ప్రతి మీటింగ్కి వస్తాను ప్రభువా, నీకు స్తోత్రం నాయన. నన్ను క్షమించు నాయన, నేను వెనుకంజ వేశాను, నేను వెనుకబడ్డాను నాయన. హల్లెలూయా అని మనము దేవుని సన్నిధిలో ప్రైజ్లా మొరపెట్టుకుంటే మన దేవుడు కరుణ వాత్సల్యత గలవాడు, దీర్ఘశాంతుడు. ఆమేన్. హల్లెలూయా. కరుణ వాత్సల్యత గలవాడు, దీర్ఘశాంతుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అత్యంత కృపగలవాడైంది. ఆమేన్. హల్లెలూయా.
ఆయన మన పరిస్థితులు మార్చేస్తాడు. ఆమేన్. మన స్థితిగతులు మారుస్తాడు. దేనా స్తోత్రం. అందుకే ఇక్కడ చక్కని వాక్యాలు అంటాడు, మళ్ళా హల్లెలూయా పొలాలు పంటలు పడతాయి. ఆమేన్. హల్లెలూయా. ద్రాక్షరసమును కొత్త ద్రాక్షరసం వస్తుంది. దేనా స్తోత్రం కలగాక. క్రొత్త తైలముతో హల్లెలూయా మీ గానుగలు నిండిపోతాయి. దేనా స్తోత్రం కలగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ అవమానాన్ని, నీ యొక్క నిందలు దేవుడు ఏం చేస్తాడు? కొట్టిపడేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక నా జనులకి ఎన్నడూ సిగ్గుపడరు. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు పిల్లలు మన సిగ్గుపరిచే దేవుడు కాడు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లల, ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చాం. మనల్ని సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని పిలవలేదు ప్రియులారా, మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. మనల్ని దీవించడానికి పిలిచాడు. మన పరిస్థితులు మార్చడానికి పిలిచాడు. దేనా స్తోత్రం కలగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాలు మార్చడానికి పిలిచాడు. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడు ప్రభులో ఉన్నాం. యేసునందుకి ఎల్లప్పుడు జయమే అంట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియతమ జయ జీవితం జీవిస్తాం. ఓడిపోకుండా బ్రతుకుల ప్రియులారా అన్నిటినీ జయించాలా మనం.